సహజీవనం, కో-లివింగ్ లేదా లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది నేటి సమాజంలో ముఖ్యంగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో వేగంగా పెరుగుతున్న సంస్కృతి. మాదాపూర్, గచ్చిబౌరి లాంటి ఐటీ కారిడార్లలో దేశం నలుమూలల నుండి ఉద్యోగాల కోసం వస్తున్న యువత ఆర్థిక స్వేచ్ఛతో పాటు వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో వివాహ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ఈ విధానాన్ని ఎంచుకుంటున్నారు. అయితే దీనివల్ల సమాజంలో ఒక రకమైన అస్థిరత ఏర్పడుతోంది. వివాహబంధంలో ఉండే సామాజిక భద్రత, చట్టపరమైన బాధ్యత, పెద్దల మార్గదర్శకత్వం సహజీవనంలో లోపించటం వల్ల చిన్నపాటి మనస్పర్ధలకే ఈ బంధాలు సులభంగా విడిపోతున్నాయి. దీని ఫలితంగా యువత తీవ్ర మానసిక ఒత్తిడికి, డిప్రెషన్కు గురవుతున్నారు. హైదరాబాద్లో ఈ మధ్యకాలంలో వెలుగుచూస్తున్న కొన్ని క్రైమ్ కేసులు, ఆత్మహత్యలు ఈ బంధాల్లోని అభద్రతాభావాన్ని స్పష్టం చేస్తున్నాయి. మన సమాజానికి పునాదిగా ఉన్న కుటుంబ వ్యవస్థ ప్రాధాన్యత క్రమంగా నశించిపోతోంది. ఒకవేళ ఇలాంటి బంధాల్లో పిల్లలు పుడితే వారి భవిష్యత్తు, మానసిక వికాసం మరియు సామాజిక గుర్తింపు తీవ్ర ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. కుటుంబ మద్దతు వ్యవస్థ, ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్ నుండి యువతను దూరం చేస్తున్న ఈ విధానం అంతిమంగా సమాజంలో సామాజిక విలువలు క్షీణించడానికి మరియు వ్యక్తుల ఒంటరితనానికి దారితీస్తోంది. మరిన్ని తాజా వార్తల కోసం మన జనసాక్షి మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.